డెలివరీ కోసం వచ్చినటువంటి గావిడి సుమలత భర్త రాజన్న వాళ్ళది వెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందినటువంటి ఆదివాసీలు. వాళ్ళపైన ప్రభుత్వం సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించింది. ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు డెలివరీ డేట్ ఒకటి ఇచ్చిన తర్వాత మరుసటి రోజు ముందు రమ్మని చెప్పి అన్నప్పుడు అదే టైం ప్రకారం వాళ్ళు రావడం జరిగింది. ఫిబ్రవరి 13వ తారీఖు డెలివరీ ఉంటే 12వ తారీఖు రోజు వాళ్ళు హాస్పిటల్కి రావడం జరిగింది. మీరు లేటుగా వచ్చారు, ఓపీ అయిపోయిందని చెప్పి వాళ్ళు వెనక్కి తిరిగి పంపించేశారు. అలా డెలివరీ కోసం కనుక వస్తే ఓపీ టైమే కనుక దాన్ని చూసుకొని ఓపీ కిందనే వాళ్ళు ట్రీట్మెంట్ చేసినట్టు ఉంటుందా అని చెప్పి మేము డాక్టర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళని వెంటనే జాయిన్ చేసుకొని వైద్యం అందించి ఉండుంటే కనుక కడుపులోని పాప చనిపోకుండా ఉండేది. ఇవాళ వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వలన వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి హాస్పిటల్ రావడం పోవడం, ఈ మధ్యలో జరిగినటువంటి అవస్థల వలన కడుపులో ఉన్నటువంటి పాప చనిపోవడం జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం సమాధానాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళు పట్టింపు చేయకుండా శ్రద్ధ పట్టకుండా వాళ్ళని చేశారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేయడం మూలంగా కడుపులోని పాప చనిపోయి చివరికి మీ నిర్లక్ష్యం మూలంగా చనిపోయిందని చెప్పి వీళ్ళ మీద ఆరోపణలు పెట్టడం, వైద్యం చేయకపోవడం, పదే పదే చాలా సందర్భాలలో మేము మాట్లాడడం మూలంగా ఎంతో కొంత వైద్యం చేసి చనిపోయిన పాపను వీళ్ళ చేతులలో పెట్టారు. ఆ చనిపోయిన పాప వైద్యం అందించకపోతే కనుక ఆపరేషన్ చేసి కనుక పిల్లల్ని చేతికి తీయకపోతే అప్పటికి ఆ పాప లోపల పాయిజనస్ సెల్లింగ్ అనేటువంటి పొజిషన్ కనపడతా ఉంది. కాబట్టి అది దాని మూలంగా ఇవాళ రెండో ప్రాణం కూడా తల్లి ప్రాణం కూడా పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. ఇదే మొదటిసారి కాదు. 2017 సంవత్సరంలో కూడా నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారని ఒక ఆదివాసీ మహిళని కడుపులో ఉన్నటువంటి పాపను కూడా కత్తితో చంపినటువంటి చరిత్ర మన ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. కాబట్టి ఇట్లాంటి మూలంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివాసీలు పేదలు వస్తున్నటువంటి దాంట్లో వైద్యాధికారులు నిర్లక్ష్య సమాధానాలు, చిన్న చూపులు, అమాయకులు ఆదివాసీలు అని చెప్పి ఈ రకంగా చేస్తూ ప్రభుత్వ వైద్యం పైన ఏమాత్రం నమ్మకం లేకుండా వాళ్ళని డబ్బుల చుట్టూ ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగేలా చేస్తూ ఆర్థికంగా దెబ్బతీసే విధంగా ప్రభుత్వ వైద్యం చూస్తూ ఉంది. దాని మూలంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ సరే మా పాప చనిపోయింది, అది మా కర్మ అని చెప్పి వాళ్ళు అనుకున్న సమయంలో ఇది వీళ్ళ మూలంగా చనిపోయింది అని చెప్పి వైద్యాధికారులు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం, మీ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి వాళ్ళ మీద తప్పుడు నిందలు పెడుతూ ఇది చేయడం. మేము ఏమంటున్నామంటే 12వ తారీఖు రోజు మీ హాస్పిటల్కి వచ్చినట్టుగా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఓపీ దగ్గర కానీ లేబర్ రూమ్లో కానీ వాటి ఆధారంగా డెలివరీ కోసం వచ్చినటువంటి పేషెంట్ మీరు అడ్మిట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా, మీరు ఆ బేసిక్గా మీరు ఎందుకు చేసుకోలేదు. కాబట్టి దానికి బాధ్యులైనటువంటి కారకులైనటువంటి వైద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఈ కుటుంబానికి తగు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కుటుంబానికి కనుక న్యాయం జరగకపోతే రాబోయే రోజులలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.